Hello students, in the previous class we have discussed about the what is that a limiting reagent, a limiting reagent, okay, and how can we find out the limiting reagents, okay. And now in this topic, just in this lecture, we are going to see the redox reactions. Redox reactions, a very important topic, very important topic, redox reactions, okay. So first of all, what is the redox reaction? What is the redox reaction? Okay, for that you know that the matter undergoes the various types of reactions, okay. So in that, one of the important category such as the redox reaction, okay, various types of neutralization reaction, right? Okay, neutralization, sodium, what is that? Sodium hydroxide, acid versus base is a neutralization reaction, and just now we have seen the combustion reactions, right? Okay, so like this, there are various types of reactions, and in that, one of the important reaction is the redox reaction. Redox reaction, okay. So what is the redox reaction? Is that very simple. In a reaction, if the reduction and oxidation takes place, then that reaction you call it as a redox reaction, okay. Very simple, right? Now you will have a doubt, right, sir, but how to find out that in a reaction, a reduction and oxidation, what is the reduction and what is oxidation, okay. So for that, there is a very simple, you have also learned in the 10th class, what is the oxidation. First you know that what is the reduction, okay. So generally, what is the oxidation? And before going to this, I am telling these are the old concepts, these are the very old concepts, and there is a new concept, that is a universal concept. New concept is that we will discuss later, but before that we should know that what is the old concept, and that is also you learned in the 10th class, okay. మీరు ఆల్రెడీ ఇది చదువుకున్నారు, the old concept ఏదైతే ఉందో, but right now ఈ old concept ని no one is using, కాకపోతే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్, ఇది అన్నింటికి అప్లై కాలేదు, అందువల్ల కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అనమాట, ఓకే. సో వాట్ ఈస్ దిస్ ఓల్డ్ కాన్సెప్ట్ ఈజ్ దట్ అకార్డింగ్ టు ద ఆక్సిడేషన్ అంటే ఏంటి, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిడేషన్ పేరులోనే ఉంది కదా, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. మరి రిడక్షన్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే. ఇక్కడనేమో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఇక్కడనేమో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే. చూడండి, ఇక్కడ మెగ్నీషియం రియాక్టింగ్ విత్ ద ఆక్సిజన్ అండ్ గివింగ్ ద మెగ్నీషియం ఆక్సైడ్. సో మెగ్నీషియం ఏమవుతుంది, ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది, అంటే ఆక్సిజన్ మెగ్నీషియంకి యాడ్ చేస్తున్నాం, రైట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ అని వాళ్ళు అన్నారు. నౌ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ అంటే మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఇది, అండ్ ఆన్ హీటింగ్ ఇట్ ఈస్ గివింగ్ మెర్క్యూరీ ప్లస్ ఆక్సిజన్, అంటే ఇక్కడ ఆక్సిజన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ రిమూవింగ్ ఫ్రమ్ ద మెర్క్యూరీ, సో దట్ ఇట్ ఈస్ ద reduction, they call it as a reduction, okay. Similarly, removal of hydrogen, ఇక్కడనేమో ఆక్సిజన్ యాడ్ చేస్తే ఇక్కడనేమో రిమూవ్ చేయాలి, సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. సిమిలర్లీ ఆపోజిట్, ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ అడిషన్ చేయాలి, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఓకే. సో ఇక్కడ చూడండి, మీథేన్ ఆన్ రియాక్షన్ విత్ ద 2 moles ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. మీకు తెలిసి ఇది కంబషన్ రియాక్షన్. ఇక్కడ ఏమవుతుంది, హైడ్రోజన్ అనేది వీఆర్ రిమూవింగ్ ఫ్రమ్ ద కార్బన్, ఓకే. ఆర్ రిమూవింగ్ ద హైడ్రోజన్ ఫ్రమ్ ద కార్బన్, ఓకే. సో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇట్ ఈస్ ఎ ఆక్సిడేషన్. ఇక్కడ చూడండి, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఇట్ ఈస్ ఏ ఆల్కీన్, దట్ ఈస్ ద ఇథిలీన్. దీనికి హైడ్రోజన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, యూ గెట్ ద ఈథేన్. సో ఈ హైడ్రోజన్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం, అవునా కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిడక్షన్. అండ్ ఇంకొకటి ఏంటి, అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏంటి, మోస్ట్లీ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, రైట్ సైడ్ అబోవ్, మోస్ట్లీ ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, సల్ఫర్, okay. So mostly, so here I am writing just generally oxygen, fluorine, chlorine and sulfur, oxygen, fluorine, chlorine and sulfur, okay. And there are many, right. So you see here, magnesium, for magnesium they are adding the fluorine, and here for magnesium they are adding the chlorine, and for here the magnesium they are adding the
sulfur. So these are all the oxidation reactions. Okay, now come to the reduction. What is that? Removal of electronegative element. Removal of electronegative element. So here you see that iron FeCl3 on reaction with the hydrogen. On reaction with the hydrogen, it is converting to the FeCl2 plus 2HCl. So ఇక్కడ ఏం చేస్తుంది? One of the chlorine we are removing. One of the chlorine we are removing. Okay. So removal of electronegative element. Very good. Next, in other terms, removal of electropositive. Simple. Electronegative ఏమో యాడ్ చేయాలి, ఎలక్ట్రోపాజిటివ్ ఏమో తీసివేయాలి. ఓకే. సో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. మరి ఇక్కడ ఏం చేయాలి? addition of electropositive elements. Electropositive elements ఏంటి? mostly the left side of the periodic table. Left side of the periodic table. That is a first A group of elements, second A group of elements, and some of the D block elements. Okay. So you see copper chloride on reaction with the copper, it is giving the Cu2 Cl2. అంటే ఇక్కడ ఒక కాపర్ ని మీరు యాడ్ చేస్తున్నారు, అవునా కదా? సో కాపర్ యాడ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ద ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, సో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ reduction. It is nothing but a reduction. Okay. Similarly, for the removal of electropositive element, we can see one example, that is 2 moles of K4FeCN6 plus H2O2, it is giving the 2K3FeCN6 plus 2KOH. ఇక్కడ ఏంటి అంటే ఇదంతా మనకు రియాక్షన్ వద్దు. ఇక్కడ 4 పొటాషియంలు ఉన్నాయి, ఇక్కడనేమో ఇక్కడ 8 పొటాషియమ్స్ ఉన్నాయి, ఇక్కడనేమో 6 పొటాషియమ్స్ ఉన్నాయి. So that means potassium is the electropositive element that we are removing, so that it is nothing but a oxidation. It is nothing but oxidation. Okay. So overall ga nenu oxidation ni define chestunnanu. Ela define chestunnanu ante either it is addition of oxygen or electronegative element. Addition of oxygen or electronegative elements to a substance. ఇంకెలా చెప్పొచ్చు? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. ఓకే, ఇందాక చదువుకునే అన్ని ఒక దగ్గర రాసామన్నమాట. ఓకే, నౌ వాట్ ఈస్ ద రిడక్షన్? రిడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఈ రెండింటిని మనం రిమూవ్ చేస్తున్నాం. మరి వేటిని యాడ్ చేస్తున్నాం? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆక్సిడేషన్ అండ్ reduction. Oxidation and reduction. This is the old concept. Okay, now we can see few examples also, right? Here 2 moles of HgCl2 on reacting with the SnCl2 is giving the Hg2Cl2 plus SnCl4. Okay, so mercury chloride on reaction with the stannous chloride, it gives the mercurous chloride plus stannic chloride. Okay, so ఇదంతా మనకు వద్దు కానీ ఇందులో ఏది ఆక్సిడేషన్ అవుతుంది, ఏది రిడక్షన్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో హియర్ యూ సీ దట్ HgCl2 SnCl2, బట్ ఇక్కడ ఏముంది? Hg2Cl2 SnCl4. ఓకే, సో SnCl2 ఉంది, SnCl4 అయింది, అంటే ఇక్కడ 2 క్లోరిన్స్ యాడ్ అవుతున్నాయి. మరి ఆ 2 క్లోరిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్. ఎర్లియర్ 2 into 2 4 క్లోరిన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఓన్లీ 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకే, సో దట్ మీన్స్ 2 క్లోరిన్ ఆటమ్స్ కమింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, సో అంటే ఒకటేమో లూజ్ అవుతుంది, ఒకటేమో యాడ్ చేసుకుంటుంది. సో క్లోరిన్ అంటే ఏంటి? మరి ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ని ఏదైతే లూజ్ అవుతుందో, దట్ మీన్స్ రిమూవల్ ఆఫ్ electronegative element, you call it as a reduction, and addition of electronegative element, you call it as a oxidation. Okay, ante SnCl2 is undergoing oxidation, HgCl2 is undergoing to the reduction, and overall in this reaction reduction avutundi, oxidation avutundi, so that this reaction you call it as a redox reaction. Okay, right, very good. Now we can see the one more question. So that is the problem 5.11, that in the given reactions identify the species undergoing oxidation and reduction. So కింద మనకు కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, దాని లోపల మనం చెప్పాలి which is undergoing oxidation and which is undergoing the reduction. Okay, so first reaction, H2S is reacting with the chlorine and giving the 2HCl plus sulfur, and ferric Fe3O4 on reaction with the aluminum and it is giving the iron plus Al2O3, and sodium, 2 moles of sodium reacting with the 1 mole of hydrogen, it is giving the 2 moles of sodium
hydride, sodium hydride. Okay, so now we can see this. What is the first equation? That is the hydrogen sulfide on reaction with the 1 mole of chlorine, it is giving the 2 moles of HCl plus 1 mole of sulfur. 1 mole of sulfur. Okay, ఇక్కడ చూడండి H2S అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? H2S is converting to the sulfur. అంటే ఇక్కడ ఏమవుతుంది? హైడ్రోజన్ అనేది సల్ఫర్ నుంచి రిమూవ్ అవుతుంది, అవునా కదా, రైట్? సో హైడ్రోజన్ ఈజ్ రిమూవింగ్, సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ oxidation, so that H2S is undergoing oxidation. మరి ఈ హైడ్రోజన్ దేనికి యాడ్ అవుతుంది? దిస్ హైడ్రోజన్ ఈజ్ యాడింగ్ టు దిస్ క్లోరిన్. సో క్లోరిన్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ యాడ్ చేసుకుంటుంది, సో దట్ దిస్ క్లోరిన్ ఈజ్ అండర్గోయింగ్ రిడక్షన్. ఓకే, క్లోరిన్ అనేది హైడ్రోజన్ యాడ్ చేస్తుంది, H2S అనేది హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది, రైట్? ఓకే, నెక్స్ట్ రియాక్షన్. 3 moles of Fe3O4 on reaction with the 8 moles of aluminum, it is giving the 9 moles of iron plus 4 moles of Al2O3. So ఇక్కడ చూడండి Fe3O4 how it is converting to the Fe, only Fe. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్ ఏదైతే ఉందో that is removing. So that means removal of oxygen ఏంటి మనకి? రిడక్షన్. మరి ఎక్కడ యాడ్ అవుతుంది? అల్యూమినియం. యు సీ అల్యూమినియం అనేది ఆక్సిజన్ యాడ్ చేస్తుంది, so that addition of oxygen is nothing but the oxidation. Addition of oxygen is nothing but oxidation. Okay, now you have one more example. Sodium, 2 moles of sodium on reaction with the 1 mole of hydrogen giving the 2 moles of sodium hydride. మరి ఇక్కడ సోడియంకి ఏమవుతుంది? హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో మనం ఏమి చెప్పాలి? హైడ్రోజన్ అడిషన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ ద రిడక్షన్. సోడియం అనేది రిడక్షన్ అవుతుంది, కానీ the sodium is undergoing oxidation. Why? కానీ ఇక్కడ సోడియం అనేది ఆక్సిడేషన్ అవుతుంది. సార్ ఎలా? హౌ? ఎలా అని అంటే దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఓల్డ్ కాన్సెప్ట్. ఇదే డ్రాబ్యాక్, ఓల్డ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఆల్ ద ఎలిమెంట్స్, ఆల్ ద రెడాక్స్ రియాక్షన్. ఓకే, సో మరి ఇది ఎలా చెప్తాం? ద సోడియం ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ అంటే there is a one more method to explain that. They developed the one more method, that is nothing but in terms of the redox reactions, in terms of the electron transfer. ఇందాక ఏం చెప్పాము? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఇట్లా చెప్పాము కదా. నౌ వీ కెన్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. సేమ్ రెడాక్స్ రియాక్షన్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకే, so how we can explain in terms of the electron transfer? Okay, so electron transfers అనేది mostly here you see that this kind of explanation is mostly important for the ionic compounds. ఎందుకంటే అయానిక్ కాంపౌండ్స్లోనే అవి ఫస్ట్ దే కెన్ లూజ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్, అవునా కదా. సో బేసికల్గా ఫస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. సో యూ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్. sodium on reaction with the chlorine, it gives the 2 moles of sodium chloride, you know that. Similarly 4 moles of sodium on reaction with oxygen, it gives the 2 moles of sodium oxide. Okay, ఇక్కడ ఈ రెండు కూడా sodium chloride and sodium oxide, these two are the ionic compounds. మరి ionic compounds వాటర్లో ఎలా ఉంటాయి? they will convert into the Na plus Cl minus, and it will convert into the Na plus O2 minus. Okay, so that means I am writing that above equations like this. 2 moles of sodium on reaction with the chlorine, it gives the 2 moles of Na plus Cl minus, and 4 moles of sodium on reaction with the oxygen gives the 2 moles of Na2 plus O2 minus. Okay, so మరి ఇక్కడ ఎందుకు ఇలా రాశానంటే because these two are the ionic compounds. Okay, so మరి ఈ పైన రియాక్షన్కే చూడండి. సోడియం ఎలా ఉంది? సోడియం ఈజ్ కన్వర్టింగ్ టు ద సోడియం ప్లస్, అవునా కదా. సో దట్ మీన్స్ 2 సోడియమ్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ కన్వర్టింగ్ టు ద 2 Na ప్లస్. అంటే ఒక సోడియం ప్లస్గా కన్వర్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ లూజింగ్ 1 ఎలక్ట్రాన్, అవునా కదా. సో హౌ ద క్యాటయాన్ ఫార్మ్? వెన్ ఇట్ లూజెస్ ద ఎలక్ట్రాన్. హౌ ద anion ఫార్మ్? ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, సో సోడియం ఈజ్ లూజింగ్ ద ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్, ఇనిషియల్గా ఇక్కడ క్లోరిన్ ఉంది, దౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్ టు ద Cl మైనస్. అంటే హియర్ ఇట్ ఈస్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్. సో ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్ కోల్పోతుంది? సోడియం 1 sodium loses the 1 electron,
So 2 sodium loses the 2 electron, and chlorine gaining these two electrons. Similarly, same example, one more example. Sodium reaction with the oxygen. So మరి sodium ఎలా కన్వర్ట్ అవుతుంది, Na+, so that it is losing electron. So ఒక sodium ఒక electron అయితే 4 sodiums gives the 4 electron, it losing the 4 electron. మరి ఈ 4 electrons ని oxygen gain చేసి it convert into the O2 minus. Okay, now according to this theory, what is the oxidation and what is the reduction? Okay, ఎలక్ట్రాన్ కోల్పోతున్నాయి, ఒకటేమో ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, ఇంకొకటేమో ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. మరి ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి? అకార్డింగ్ టు దేర్ థియరీ ఈజ్ దట్ ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ఎనీ స్పీసీస్. రిడక్షన్ అంటే ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సింపుల్ కాన్సెప్ట్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ద రిడక్షన్. ఇప్పుడు చెప్పండి, సోడియం ఇట్ ఈజ్ లూజింగ్ ద ఎలక్ట్రాన్, సో దట్ ఇట్ ఈస్ loss of electron is nothing but oxidation. Chlorine, it is gaining the electron, so that chlorine undergoing to the reduction. Here sodium, it is losing the electron, so that sodium is undergoing to the oxidation. And oxygen gaining the electron, so that oxygen undergoing to the reduction. Right, very very simple, right? Okay, so that is the thing I have explained. Sodium undergoes to the oxidation and chlorine undergoes to the reduction. ఎందుకంటే it is gaining the electron, it is losing the electron. ఇక్కడ ఇంకొక టర్మ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఏంటి అంటే, దే సెడ్ దట్ క్లోరిన్ కాల్డ్ యాజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ సోడియం కాల్డ్ యాజ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్. ఆక్సిడేషన్ వేరు, రిడక్షన్ వేరు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ వేరు, రెడ్యూసింగ్ ఏజెంట్ వేరు అన్నమాట. ఓకే, సో నౌ ద క్లోరిన్ కాల్డ్ యాజ్ ఎ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ సోడియం కాల్డ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. మరి అకార్డింగ్ టు వాళ్ళ థియరీ ప్రకారం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే యాక్సెప్టార్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాక్సెప్టార్ అంటే ఎలక్ట్రాన్లను తీసుకునేది. మరి ఏది తీసుకుంటుంది ఇక్కడ? సోడియం ఏమో కోల్పోతుంది, క్లోరిన్ ఏమో తీసుకుంటుంది. సో దట్ ద క్లోరిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సిమిలర్లీ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ డోనార్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏదైతే ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుందో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ సోడియం కదా డొనేట్ చేసేది ఎలక్ట్రాన్స్ని, సోడియం లూజింగ్ ద ఎలక్ట్రాన్ అండ్ ఇట్ ఈస్ డొనేటింగ్ ద ఎలక్ట్రాన్స్, సో దట్ సోడియం యాక్ట్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. అండ్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో అది రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి, క్లోరిన్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద రిడక్షన్, అండ్ సోడియం ఈజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ సోడియం అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ క్లోరిన్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. మరి ఈ సోడియం అనేది ఏమవుతుంది, దట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఆక్సిడైజేషన్. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది అండర్గోస్ టు ద ఆక్సిడేషన్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఒక పేపర్ పైన రాసుకోండి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి. ఓకే, అగైన్ దీస్ ఆర్ ఆల్ ద ఓల్డ్ కాన్సెప్ట్. Now come to the previous example. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 2 moles of sodium reaction with the hydrogen, it gives the 2 moles of sodium hydroxide. ఇందాక ఏం చెప్పాను, అకార్డింగ్ టు ద ఓల్డ్ కాన్సెప్ట్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిడక్షన్. కానీ ఇది రిడక్షన్ కాదు, ఆక్సిడేషన్ అని చెప్పాను, అవునా కదా? సో దట్ మీన్స్ యూ సీ హియర్ సోడియం కన్వర్ట్ ఇంటూ ద Na+, హైడ్రోజన్ కన్వర్ట్ ఇంటూ ద H-. ఇది సోడియం హైడ్రైడ్. ఇక్కడ హైడ్రోజన్ అనేది H+ కింద కన్వర్ట్ అవ్వదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ ఆన్ రియాక్షన్ విత్ ద సోడియం ఇట్ గివ్స్ ద సోడియం హైడ్రైడ్. అందులోపల సోడియం ఖచ్చితంగా పాజిటివ్ నేచర్లో ఉంటుంది, హైడ్రోజన్ మాత్రమే నెగిటివ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దట్ మీన్స్ sodium losing the electron, hydrogen gaining the electron. So losing of electron nothing but sodium involving in the oxidation, and gaining of electron is nothing but it is involving in the reduction. Okay, ఇందాక ఏం చెప్పాను, సోడియం అనేది రిడక్షన్ అన్నాం ఎందుకంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాం, బట్ హియర్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద oxidation. Okay, now come to the one more example. Okay, so what is that example? Is that 2 moles of hydrogen react with the 1 mole of oxygen gives the 2 moles of H2O. Okay, so ikkada chudandi mari what kind of reaction.
సార్ హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి హైడ్రోజన్ ఏమో ఆక్సిడేషన్ అవుతుంది, ఆక్సిజన్కి హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ ఏమో రిడక్షన్ అవుతుంది అంటారా? నో రైట్. హౌ కెన్ యూ సే దట్? మోస్ట్ ప్రాబబుల్లీ మేబీ చెప్పలేం. కానీ అకార్డింగ్ టు ద ప్రీవియస్ కాన్సెప్ట్ వాటర్ లోపట దిస్ H2O మే నాట్ బీ కన్వర్ట్ ఇన్ టు ద H ప్లస్ అండ్ O-2 ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ అయానిక్ కాంపౌండ్, ఇట్ ఈస్ ఎ కోవలెంట్ కాంపౌండ్. So that whatever the previous concept, it is not applicable for this kind of reactions. And similarly ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం కదా, అది కూడా అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఇయర్ ఇట్ ఈస్ గివింగ్ ద వన్ ప్రోడక్ట్. ఓకే, సో హైడ్రోజన్ అనేది ఆక్సిడేషన్ అవుతుందా రిడక్షన్ అవుతుందా, ఆక్సిజన్ అనేది ఆక్సిడేషన్ అవుతుందా రిడక్షన్ అవుతుందా అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ టు understand. Okay, so that is the reason why, to avoid all these situations, the very new concept, and it is applicable to all, ఇంకా దేనికి కూడా అప్లికేబుల్ అవ్వకుండా లేదు. and that is the new concept, is nothing but a oxidation number concept. Okay, and that we can see in the next lecture. Okay, this is the new concept, and నా సజెషన్ ఏంటంటే when you follow this single concept, you can easily find out that redox reactions. Okay, of course పాతవి కూడా నేను వద్దనను, those are also very good. they can, వాటితో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాటిని చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు, ఆక్సిజన్ యాడ్ చేస్తున్నామా హైడ్రోజన్ యాడ్ చేస్తున్నామా. ఓకే, ఇక్కడ ఏంటి అంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఓకే, రైట్. ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ వీ కెన్ సీ దిస్.